మరి ఇంత గేమ్‌లో ఓడిపోయినప్పుడు, ఇంత బాధపడినప్పుడు 'పరదేశి' ఆ సెలక్షన్స్‌కి వెళ్ళి మీరు హీరోయిన్‌గా సెలెక్ట్ అవ్వలేదు. మరి అప్పుడు కూడా అంతేనా? అంటే అండి అది హీరోయిన్‌గా చేయాలి అని నేను లేదు వెళ్ళలేదు. కాబట్టి. నేను లైక్ అదేంటంటే ఫస్ట్, సెకండ్ వస్తే సినిమాలో చేయొచ్చు. థర్డ్ వస్తే యాంకరింగ్ చేయొచ్చు. సో నేను లోకల్ టీవీలో యాంకరింగ్ చేసేదాన్ని సిటీ కేబుల్‌లో ఓకే. విజయవాడలో ఉన్నప్పుడు. సో ఐ థాట్ మేబీ ఈ టీవీలో జెమినీ టీవీలో వెళ్ళి యాంకరింగ్‌కి వస్తుంది థర్డ్ ప్లేస్ వస్తే అని. సెకండ్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ వస్తే కూడా సినిమాలో అంటే ఆల్రెడీ ఒక ఫారినర్‌ని తీసుకున్నారు కాబట్టి సెకండ్ ప్లేస్ వచ్చినా నాకు మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే. అవకాశం రాలే. సో బట్ సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళాను అనేది ఐ వాస్ వెరీ హ్యాపీ. సో ఒకవేళ వచ్చినా కూడా మూవీ అంటే 10th క్లాస్ ఆపేసి ఆ మూవీకి యూఎస్‌లో వెళ్ళి షూటింగ్ చేస్తానా లేదా అని నాకే డౌట్. అవును. సో చెయ్యనేమో కదా ఎలాగో వచ్చినా కూడా. సో సెకండ్ వరకు వచ్చామంటే మనం నో చెప్పక్కర్లేదు. ఇక్కడ సెకండ్ బెస్ట్. సో వర్క్స్ అవుట్ వెరీ వెల్ అని నేను అదొక ఎక్స్‌పీరియన్స్ కూడా. అది ఐ వాస్ హ్యాపీ. కాకపోతే అది ఫస్ట్ వచ్చుంటే సినిమాలో చేయాల్సి వచ్చేది కదా ఇప్పుడు అని ఒక అప్పుడు టెన్షన్. మళ్ళీ అప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది. ఏం చెప్పాల్సి వచ్చేది ఆ డెసిషన్ మేకింగ్ కి లేకుండా దేవుడు హ్యాపీగా డిసైడ్ చేశాడని ఐ వాస్ వెరీ హ్యాపీ. సెకండ్ ఈజ్ ఆల్సో గుడ్, ఈక్వల్లీ గుడ్ అని నా ఫీలింగ్. సో దాని తర్వాత ఆయన చెప్పారు 1 year వరకు 1-2 years వరకు నీకు సిస్టర్ రోల్స్ వస్తాయి, నువ్వు చేయకు రాఘవేంద్ర గారు. అని చెప్పారు. నీకు మంచి రోల్ వస్తే చేయి, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు కదా. అవునవును అండి, అలాగే అలాగే అని చెప్పి